భవిష్య నిధి ఆప్కే నిఖిత్ వార్షికోత్సవ వేడుకలు నేడు ఘనంగా నిర్వహించారు. వివిధ సంస్థల యజమానులు, పెన్షనర్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కార్యాలయ పిఎఫ్ కమిషనర్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో సతీష్ కుమార్, పిఎఫ్ కమిషనర్ ఆఫ్ ఒంగోలు, శ్రీనివాస్ కుమార్, కమిషనర్ ఆఫ్ లేబర్, రాఘవయ్య, జనరల్ మేనేజర్ డిసిసి బ్యాంక్ ఒంగోలు, మాధవరావు, ప్రెసిడెంట్, హనుమంతరావు, జనరల్ సెక్రటరీ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మరియు కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, ఇతర ఉద్యోగులు, పెన్షనర్స్ హాజరయ్యారు. అంటే పిఎఫ్ ఆఫీస్ కి మీరు రావాల్సిన అవసరం లేకుండా మేమే జిల్లాలో ఉన్న ఇంపార్టెంట్ ఏరియాస్ కి వెళ్ళి క్యాంప్స్ నిర్వహించి మీ గ్రీవెన్సెస్ ని అక్కడికి సాల్వ్ చేయడానికి ట్రై చేయడానికి ఢిల్లీలో లాస్ట్ ఇయర్ 27th January 2023 సేమ్ ఇలాగే ఆన్లైన్లో లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆల్ ఓవర్ ఇండియా ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. అయితే 1 year యానివర్సరీ చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. ఎందుకు అంటే ప్రతి మంత్ ఒంగోలు డిస్ట్రిక్ట్లో వేరే వేరే ప్లేసెస్లో ఇంక్లూడింగ్ ఫార్ ఫ్లెష్ ప్లేసెస్ అంటే ఎర్రగొండపాలెం లాంటి చిన్న చిన్న ప్లేసెస్ లో కూడా మేము క్యాంప్స్ నిర్వహించాము. సో దట్ ఎవరికి పెన్షనర్స్ కి కానీ ఎంప్లాయీస్ కి కానీ ప్రాబ్లమ్స్ ని తెలుసుకొని మీ ప్రాబ్లమ్స్ ని అక్కడికక్కడ రిజాల్వ్. ఫస్ట్ గా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్. ఎందుకు అంటే ఎటువంటి సందర్భంలో అయినా సరే ఎటువంటి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎవ్రీ మంత్ ఈ అండ్ వాళ్ళ కోఆపరేషన్ వాళ్ళ ఇది లేకుండా ఈ 1 year సెలబ్రేషన్ అనేది ఇంపాసిబుల్. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ద స్టాఫ్ మెంబర్స్. మాకు ఈ పిడిసిసి బ్యాంక్ తో చాలా మంచి సంబంధం ఉంది. యాక్చువల్లీ సార్ ఎప్పుడు కూడా లైక్ కాన్ఫరెన్స్ హాల్ ఇవ్వడం కానీ లేదంటే వేరే వేరే మీటింగ్స్ ఇక్కడ కండక్ట్ చేయడానికి మాకు ఎప్పుడు పడితే అప్పుడు పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, I think this is his second or third meeting. So he has already attended the Nidhi Aapke Nikhat. ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు తనని ఇంతకు ముందు కూడా ఆహ్వానించాము. Sir has graciously come forward. Today once again he is here to celebrate with us the first year anniversary. So good morning. So Nidhi Aapke Nikhat 2.0 అనే ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ 2023లో 27th January మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లో ఒకేసారి లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ అదే విషయంగా 1 year యానివర్సరీ జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇవాళ పిడిసిసి బ్యాంక్లో అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా మీరు చూస్తున్నట్టు ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లో 624 డిస్ట్రిక్ట్స్లో ఇవాళ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. వీఆర్ సెలబ్రేటింగ్ ద ఫస్ట్ యానివర్సరీ. ఒంగోలు విషయానికి వస్తే మోర్ దాన్ 800 grievances have been received in the last 1 year and we have tried to successfully resolve all of them. Most of the grievances అదే రోజున రిజాల్వ్ చేయడం జరిగింది. సో we expect more cooperation from all the pensioners, employees and employers to come forward. మీ గ్రీవెన్సెస్ ఎక్కడున్నా సరే ఈ ప్రోగ్రామ్ ప్రతి నెల 27th డిస్ట్రిక్ట్లో ఏదో ఒక ప్లేస్లో జరుగుతుంది. We are trying to reach out as much as possible. ఒకే ప్లేస్లో కాకుండా వివిధ ప్లేసెస్లో ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ విత్ ఎనీ గ్రీవెన్సెస్ యూ హ్యావ్ అండ్ వీఆర్ రెడీ టు హెల్ప్ టు యూ. థ్యాంక్ యూ. పిఎఫ్ ఆఫీస్కి వస్తే పనులు జరగవు అన్న ఒక ఇది ఉందన్నమాట జనాల్లో, ప్రైవేట్ ఎంప్లాయీస్కి సంబంధించి. ఐఆమ్ టెల్లింగ్ యూ, నేను డిస్ట్రిక్ట్ ఆఫీస్లో మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు కూర్చొని ఉంటాను. నాట్ ఓన్లీ ఆన్ నిధి ఆప్కే నికట్ రోజు కాకుండా మీరు ఏ రోజైనా సరే డైరెక్ట్గా వచ్చి నా తలుపు తట్టచ్చు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు సాల్వ్ యువర్ గ్రీవెన్సెస్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, డోంట్ హెజిటేట్. మీరు ఎవరిని ఈ మధ్యవర్తుల్ని కానీ లేదంటే మిగతా వాళ్ళని అక్కడ ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. కమ్ ఫార్వర్డ్, కమ్ డైరెక్ట్లీ అండ్ మీట్ మీ. మీ గ్రీవెన్స్ ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు నిధి ఆప్కే నిఖత్ ఫస్ట్ యానివర్సరీకి ఇక్కడ అందరూ కూడా హాజరైన మీ అందరికీ కూడా కార్మిక శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్మికునికి ఒక
సెక్యూరిటీ ఇచ్చే దాంట్లో లేబర్ డిపార్ట్మెంట్ ఏమో ఎంప్లాయ్మెంట్ కండిషన్స్, తర్వాత వర్కింగ్ కండిషన్స్, వేజ్ స్ట్రక్చరు, దాని గురించి ఏమో లేబర్ డిపార్ట్మెంట్ పాటుపడుతుంది. ఆ తర్వాత ఆ ఎంప్లాయీకి కావాల్సిన ఫ్యూచర్ బెనిఫిట్స్, ఒక సెక్యూరిటీ అంతా కూడా ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది. అంటే రెండు కూడా కలిసి సిస్టర్ డిపార్ట్మెంట్స్. ఈ రెండు డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ కలవటం అన్నది ఒక మంచి శుభ సూచకం. ఇది 1 year నుంచి డిఫరెంట్ ప్లేసెస్లో మన సతీష్ కుమార్ గారు చెప్పినట్టు సక్సెస్ఫుల్గా జరిగింది. నేను కూడా 3-4 మీటింగ్లకి హాజరయ్యాను. అంటే ఆ పెన్షనర్సు, ఆ బెనిఫిషరీస్, ఆ వర్క్మెన్ దగ్గర ఉన్న చోటకే మనం వెళ్ళి ఎంప్లాయర్స్, యజమానులతోనూ వర్కర్లతోనూ వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి అక్కడే వాళ్ళ ప్రాబ్లమ్స్ని సెటిల్ చేయడానికి ప్రయత్నం ఆల్ ఓవర్ ఇండియా జరిగిందంటే ఇది ఒక కొత్త వరల్డ్ అనమాట. అంటే ఇప్పుడు ఇందాక అన్నట్టు పిఎఫ్ ఆఫీస్కి వెళ్తే వెంటనే పట్టించుకోరనో, లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్తే వెంటనే పట్టించుకోరన్నా, అది పాత రోజులు. ఇప్పుడు ఏంటంటే ఎవరు వచ్చినా కూడా వెంటనే ఆన్సర్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు సిద్ధంగా ఉంది. తర్వాత ఈ నిధి ఆప్కే నికత్ ద్వారా 800 గ్రీవెన్సెస్ 1 yearలో ఆల్మోస్ట్ అన్నీ సెటిల్ చేశారంటే ఇది ఒక భరోసా అనమాట. అందరికీ కూడా చాలా ఈజీగా మన ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది, మన దగ్గరికే వస్తున్నారు అన్నది ఒక న్యూస్ లాగా అందరికీ స్ప్రెడ్ అయింది. దీనికి మన పిఎఫ్ డిపార్ట్మెంట్ని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత కార్మికుడికి సంబంధించిన ఏ సమస్య అయినా పరిష్కరించడానికి ప్రభుత్వం, కార్మిక శాఖ, ఈపీఎఫ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రెడీగా ఉన్నామని, ఎప్పుడు వచ్చినా కూడా 24/7 వాళ్ళకున్న గ్రీవెన్స్ని రిజాల్వ్ చేయడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాను. తర్వాత ఈ సందర్భంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు ఈశ్రమ్ అనే ఒక పోర్టల్ ద్వారా ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ఫ్రీగా చేసుకునేది, అది ఓన్లీ ఆన్లైన్లోకి వెళ్ళి ఫ్రీగా చేసుకోవచ్చు. దానికి ఏమైనా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అది ఆన్లైన్లో ఆన్ ది స్పాట్ అది రిజిస్ట్రేషన్ కార్డు వస్తుంది, 14-digit యూఎన్ నంబర్ వస్తుంది. దాని తర్వాత ఎప్పుడైనా ఏదైనా ఒక స్కీమ్స్ వర్క్మెన్కి డైరెక్ట్ డీబీటీ ద్వారా స్కీమ్స్ అతనికి అందాలనంటే ఈ కార్డు అన్నది తప్పనిసరి. కనుక అందరూ కూడా ఇప్పటి వరకు 1,80,000 మంది దాకా చేశాము, 3,80,000 మంది దాకా చేశాము. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఈ శ్రమ్ కార్డు ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు బి హనుమంతరావు. నేను అపుస్మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ దాని జిల్లా జనరల్ సెక్రటరీని. మరి పిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి అనేక పిఎఫ్ సమస్యలను కూడా సార్ సమ్మయ్య గారు వచ్చిన తర్వాత ఈ కాలంలో, ఆయన కాలంలోనే చాలా పరిష్కారం చేయటం కూడా జరిగింది చేసి. ఇవాళ ప్రైవేట్ స్కూల్లో కూడా పిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ, మీరు ఇట్లా ఇంత స్ట్రెంగ్త్ ఉంటే, ఇంత స్టాఫ్ ఉంటే మీరందరూ కూడా పిఎఫ్ కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి జిల్లా వ్యాప్తంగా వాళ్ళు తిరుగుతూ ప్రైవేట్ స్కూల్ దీంట్లో ఇన్వాల్వ్ చేసేటట్టు, అక్కడ పనిచేసేటువంటి కార్మికులకు కానివ్వండి, తర్వాత టీచర్స్కి కానీ కూడా జీవితంలో ఈ విధంగా బెనిఫిట్ ఉంటుంది, రిటైర్మెంట్ తర్వాత 10 years మీరు కంటిన్యూగా చేసినట్టయితే బెనిఫిట్ వస్తుందని చెప్పి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ దగ్గర పోయి అవేర్నెస్ తీసుకొచ్చి ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేయటం జరుగుతూ ఉంది. చాలా గొప్ప సంతోషకరమైన విషయం. మరియు ఈ నిధి ఆప్కే నికట్ ఫస్ట్ యానివర్సరీ జరుపుకున్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారము. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ త్రూఅవుట్ ఇండియా ఎవ్రీ మంత్ 27th నాడు నిధి ఆప్కే నికట్ ప్రోగ్రామ్ని 27 జనవరి 2023 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెలతో 1 year జరిగిన సందర్భంగా ఫస్ట్ యానివర్సరీని త్రూఅవుట్ ఇండియా అన్ని జిల్లాలలో మూకుమ్మడిగా ఏర్పాటు చేశారు. ఈ నిధి ఆప్కే నికట్ కార్యక్రమం ద్వారా ఎంప్లాయీస్ కానీ, ఎంప్లాయర్స్ కానీ, పెన్షనర్స్ కానీ ఏ విధమైన గ్రీవియన్స్ ఉన్నట్లయితే ఆ గ్రీవియన్స్ని మా దృష్టికి తీసుకొస్తే అవి ఆ రోజు కానీ లేకుంటే 2-3 days లోపల సాల్వ్ చేసే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా
మన రీజన్లో రీజనల్ పిఎఫ్ కమిషనర్ శ్రీ రాజేష్ గారు మరియు జిల్లా కార్యాలయంలో ఉన్నటువంటి అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ శ్రీ సతీష్ కుమార్ గారు మన ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి గ్రీవియన్స్ ఏది ఉన్నా కూడా మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేసినట్లయితే చాలా తొందరగా ఆ గ్రీవియన్స్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా గ్రీవియన్స్ని మేము రిజాల్వ్ చేశాము. కాబట్టి అందరికీ మా జిల్లా కార్యాలయం తరపున తెలియజేయనది ఏమనగా, ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, దట్ ప్రాబ్లమ్ యూ కెన్ బ్రింగ్ టు ది నోటీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆఫీస్ Ongole, and also that can be brought to the notice of the regional PF Commissioner Office, Guntur. Thank you very much. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.